ఈయన 40 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. 40 నిమిషాలలో దాదాపుగా నేను టైం నోట్ చేస్తాను, 36 నిమిషాల పాటు శ్రీకృష్ణుని విమర్శిస్తూనే ఉన్నారు. కరుణాకర్ గారు మొదట మాట్లాడుతూ కృష్ణుని నేను విమర్శించాను అన్నారు. కృష్ణుని నేను విమర్శించలా, భాగవతంలో ఉన్నది చెప్పా, భగవద్గీతలో ఉన్నది చెప్పా. ఒకళ్ళు విమర్శిస్తే ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు విమర్శించినట్టు తప్ప నేను విమర్శించినట్టు కాదు. నేను ఇప్పుడు యేసుని విమర్శించాలనుకుంటే అనేక అంశాలు ఉన్నాయి. అలాగే లోక 7వ అధ్యాయం 38వ వచనంలో ఒక స్త్రీ యేసు పాదాలపై ఇప్పుడు ముద్దులు పెట్టుకుంది. అదేమిటంటే 7వ అధ్యాయం 47వ వచనంలో ఆ స్త్రీ నన్ను విస్తారంగా ప్రేమించింది అంటున్నాడు. ఇక పాపం చేసిన స్త్రీ ఆయన కాళ్ళు ముద్దు పెట్టేసుకుంది. ఎందుకంటే ఆమె పాపం నుండి ఏడుస్తూ ఉండి కాళ్ళు ముద్దు పెట్టుకుందండి. కాళ్ళు ముద్దు పెట్టుకుంది అంటే పవిత్రత, అక్కడ పవిత్రత కనబడుతుంది మనకి. అమ్మ అని పిలిచాడండి ఆమెని, ఏమండి అక్కడ పవిత్రత మనకు కనబడుతుంది. ఆమెను పాపాలు క్షమించాడండి. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వల్గర్ గా బిహేవ్ చేయలేదు. ఇక ముద్దు విషయానికి వస్తే కృష్ణుడు చిన్నప్పుడే లిప్ కిస్ పెట్టేస్తాడండి ఒక అమ్మాయికి. ఆ యశోదకి తప్పు చెప్తారండి, మీ అబ్బాయి ఇలా చేశాడు, ఇదిగో మా చిన్న పాప పెదవి కొరికిపోయాడు, మరి ఇది ఎంతవరకు